పల్నాడు జిల్లా తంగెడ వద్ద కృష్ణానదిలో కాలుష్య తెప్పలు తేలడం ఆందోళన కలిగిస్తుంది. దీనిపై దాచేపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, మైనింగ్ ప్రకాష్ కుమార్ కృష్ణానదిని సందర్శించారు. కాలుష్య తెప్పల శాంపిల్స్ ని సేకరించామని, ఇది కెమికల్ అని ప్రాథమికంగా గుర్తించామని, ఎక్కడి నుంచి వచ్చిందో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీల సిబ్బందిని కూడా పిలిపించి వారేమైనా ఇక్కడ వ్యర్థాలను డంప్ చేశారా అని ఎంక్వైరీ చేస్తామని అన్నారు. అలాగే ఈ వ్యర్థాలను తొలగించి నీటిని శుద్ధి చేసి తంగెడ గ్రామస్తులకు త్వరలోనే నీటిని అందజేస్తామని తెలిపారు. అప్పటి వరకు గ్రామంలో వేరే రిసోర్స్ల ద్వారా నీటిని అందిస్తున్నామని తెలిపారు. కొంచెం వాటర్ కలిసి అండి. ఈరోజు ఈ తంగెడ గ్రామంలో ఇక్కడ కృష్ణా నది ఒడ్డున ఇలాగ ఏదో సమ్ ఫ్యాక్టరీ నుంచి ఈ రకంగా అవశేషాలు వచ్చేసి ఇక్కడ పెరిగిపోయి ఉన్నాయని చెప్పేసి 2 రోజుల నుంచి మనకి పేపర్లోను, అలాగే ఇక్కడ మాకు ఎవిడెన్స్ కూడా ఇక్కడ రావడంతో మా వాళ్ళంతా మా బీఆర్ఓలు పంచాయత్ సెక్రటరీ చెప్పడంతో ఈరోజు ఇక్కడ చూడటం జరిగింది. ఇక్కడ చూస్తే ఏదో ఫ్యాక్టరీ వైపు నుంచి మనకి వాళ్ళకున్న వేస్ట్ ప్రోడక్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ డంప్ చేసినట్టుగాను తెలుస్తూ ఉంది. అలాగే 2 రోజుల క్రితం ఇక్కడ బాగా ఎక్కువగా ఉంది, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా బాగా ఎక్కువగా ఉంది. అందుకని అసలు చూసేసి ఇదంతా కూడా ఇక్కడ యాక్చువల్గా ఆర్డబ్ల్యూఎస్ఐ గారు అలాగే పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా ఇక్కడ నుంచి శాంపిల్స్ తీసుకున్నాం మేము. ఇది ఏ కంపెనీ నుంచి వచ్చిందన్నది మాకు 1 or 2 డేస్లో మాకు ఐడెంటిఫై అయింది. ఇది ఎవరు వేసారు ఏదా అన్నది పోలీసు వాళ్ళతో సహా మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇది ఎవరు వేసారన్నది తెలుసుకుంటున్నాము. అలాగే ఈ వాటర్ గ్రామస్తులకు ఏదైతే వాటర్ ఇస్తారో ఇక్కడ నుంచి ఉంది సిస్టమ్ అంతా కూడా కొంచెం నిన్నటికి ఇవాటికి కొంచెం తగ్గింది. అయినా కూడా ఇది ఇక్కడున్న వేస్ట్ మొత్తం కూడా తీపిచ్చేసి ప్రజలకి గ్రామస్తులకి మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పేసి పంచాయతీ సెక్రటరీ వారిని అడుగుతున్నాము. అలాగే వీళ్ళకి ఎవరేసారు, ఎక్కడి నుంచి వచ్చింది వేస్ట్ ఇలాగా మా తంగెడ గ్రామానికి అని చెప్పేసి పోలీసు వాళ్ళతో సహా ఎంక్వైరీ చేస్తున్నాము. డెఫినెట్గా ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చాక వాళ్ళని అటువైపు వాళ్ళ లేకపోతే మా ఈ వైపు వాళ్ళ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద చర్యల కోసం కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే గ్రామస్తులకు కూడా భయం ఏం లేదు, ఇదంతా కూడా క్లీన్ చేపిస్తున్నాము. కాబట్టి లేనిపోయిన అపోహలు ఏం పెట్టుకోవద్దు. వీటిలన్నింటిని కూడా నీట్గా ఇక్కడంతా కూడా క్లోరినేషన్ చేసాము. అలాగే వాటర్ కూడా ప్యూరిఫై చేసాకే మీకు ఇవ్వగలుగుతాము. అది మంచినీళ్ళు వచ్చేదాకా ప్రస్తుతానికి టెంపరీగా ఆపి ఇక్కడ నుంచి ఇవ్వట్లేదు, అదర్ సోర్సెస్ ద్వారా ఇస్తున్నాము. ఇది క్లీన్ చేసాకే గ్రామస్తులందరూ కూడా మంచినీళ్ళు ఇస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము. ముందు దాకా అయితే 1 కిలోమీటర్ దాకా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెంవరకు ఇది భూమిలో ఇది రోజులు గడిచే కొద్దీ సంక్ అయిపోతుంది, మునిగిపోతుంది. ఏదైతే ఈ పాచి మీద పేరుకొని ఉందో అయ్యే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాచి మీద ఉన్నంత వరకు కనబడుతుంది, మిగతా అంతా నిన్నటికి వాటికి తగ్గింది. ఇంకో 1 or 2 డేస్లో మొత్తం పోయిద్ది. కానీ ఈ లోపల అసలు ఎవరు వేసారు ఏదేసారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపిస్తాం. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మా సంచాలకులు గనుల భూగర్భ శాఖ వారి ఆదేశాల మేరకు ఈ తంగెడ గ్రామ పరిసర ప్రాంతాల్లో కృష్ణానదిలో వ్యర్థాల వల్ల దుర్వాసన రావడం, కలర్ చేంజ్ అనే దాని మీద పరిశీలించమంటే మేము ఇక్కడికి వచ్చాము. ఈ వాటర్ని చూసామండి, వాటర్ మొత్తం బ్లూ కలర్లో మారి ఉంది. వీళ్ళు ఆల్రెడీ ఉదయం పొల్యూషన్ ఇరిగేషన్ వాళ్ళు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చారంట, శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. మేము కూడా కొంత శాంపిల్ కలెక్ట్ చేసామండి. దీని మీద అసలు ఈ ప్రైమరీ బేసి మనం చూస్తుంటే ఇది కెమికల్ అనేది తెలుస్తుంది. అయితే మేము ఒక సిమెంట్ ఫ్యాక్టరీ నుండి ఏమైనా వ్యర్థాలు వచ్చి ఈ విధంగా మారినాయి అనే దాని మీద మేము పరిశీలిస్తున్నాము. పరిశీలించి ఒక నివేదిక సమర్పిస్తాము. కెమికల్ ఏంటనేది ప్రాథమికంగా మనకి చూస్తే కెమికల్ అనే అనిపిస్తుంది ప్రాథమికంగా. డీటెయిల్గా దాన్ని తరువుగా పొల్యూషన్ వాళ్ళు పరిశీలించి వాళ్ళు కూడా ఇచ్చే నివేదికని ఫైనల్ చేస్తారండి. ఇది మేము సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినా లేవని సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళని కూడా పిలిపిస్తున్నాము.
వాళ్ళు ఏమైనా ఇది వ్యర్థాలు ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ ఉంచారా అనేది పరిశీలించిన తర్వాత వాటి మీద వచ్చే నివేదిక ప్రకారం మేము గవర్నమెంట్కి నివేదిస్తాం.